హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చి అల్లం పచ్చడి. మనకి 2 years వరకు నిల్వ పచ్చడి అల్లం పచ్చడి అనమాట. ఇది లెంతీ ప్రాసెస్ అయినా చాలా కాలంగా ఉంటుంది కొన్ని టిప్స్ మనం పాటిస్తే. నేను ఇక్కడ తీసుకునే క్వాంటిటీ వచ్చి 1/2 kg అల్లానికి చేస్తున్నానండి. దీనికి కావాల్సినవి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, బెల్లము, కరివేపాకు, ఎక్కువ మోతాదులో కరివేపాకు అండ్ చింతపండు, ఉప్పు, కారం అండ్ ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు. ఇన్ని రోజులు వాయిస్ సరిగ్గా లేక వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదండి. ఇక నుంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్లో మెంతులు వేసి వేయించుకోవాలండి. 2 స్పూన్స్ మెంతులు అండి, చిన్న స్పూన్తో. అలాగే చిన్న స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర. ఇవి రెండు కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి పక్కకి. అలాగే ఇప్పుడు ఇందులోనే మనం వితౌట్ ఆయిల్ అనమాట, ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలు కూడా. ధనియాలు ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల మనకి పచ్చడి అనేది బాగా మెత్తగా మిక్సీ అవుతుంది అనమాట మిక్సీలో. అదే ఆయిల్ వేస్తే అంత ఫైన్ పౌడర్ అనేది రాదు మనకి. అందుకే మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. పచ్చడి కరెక్ట్ కొలతలతో మంచిగా ఎక్కడ చెమ్మ అనేది లేకుండా వెల్లుల్లిపాయ రేఖలతో సహా అన్నీ తీసుకొని హైజెనిక్గా చేసుకుంటే మనకి పచ్చడి 2 years వరకు ఉంటుందండి. నాది గ్యారంటీ అనమాట. అంత నిల్వ ఉండే పచ్చడిది. ముందు ధనియాలు వేపు తీసేసుకున్నాక వేరుశనగ నూనెతో చేస్తున్నానండి నేను. వేరుశనగ నూనెలో అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం నీట్గా వాష్ చేసి ముక్కలు కోసి 1 గంట గాలిలో ఆరబెట్టుకోండి. ఆరితేనే బాగుంటుంది. అండ్ ఈలోపు అవి వేగేలోపు ధనియాలు డ్రై రోస్ట్ చేసాం కదండి, అవి మనం మిక్సీ పట్టేసుకుందాం. మెంతులు, జీలకర్ర చూసారా, ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు అల్లం ముక్కలు కూడా వేగిపోతూ ఉన్నాయి. అల్లం కూడా మనం పచ్చిగా దింపేయకూడదండి, కరెక్ట్గా వేపుకోవాలన్నమాట. కరెక్ట్గా అంటే మరీ క్రిస్పీగా వేపేయకూడదు, కరెక్ట్గా వేగాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇందులోనే మళ్ళీ ఆయిల్లో వెల్లుల్లిపాయ, 1/2 kg వెల్లుల్లిపాయ. నేను కరెక్ట్గా క్వాంటిటీ కరెక్ట్గా కొలిచి చెప్తున్నానండి. 1/2 kg అల్లం, 1/2 kg వెల్లుల్లిపాయ. నేను ఈ పూర్తి డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో రాస్తాను, మీరు అది చూసుకోండి ఒకసారి, దేనికి ఎంత పడుతుంది ఏంటనేది. ఈలోపు వెల్లుల్లిపాయ వేగేలోపు బెల్లంలో కొంచెం ఒక 4 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకుందాం సిమ్లో పెట్టుకొని. ఈలోపు వెల్లుల్లిపాయ అనేది ఫ్రై అవుతుంది మనకి. చూడండి, వెల్లుల్లిపాయ కూడా. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఇవి మనం బాగా క్రిస్పీగా వేపినట్లయితే పచ్చడి సాఫ్ట్గా జ్యూసీగా రాదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఈ పచ్చడి చేసినప్పుడు ఆ మిస్టేక్ చేశాను అనమాట. గట్టిగా అయిపోయింది పచ్చడి అనేది. అందుకని ఈసారి మా అక్కని తీసుకొచ్చి మా అక్క నేను కలిసి చేసాం అనమాట ఈ రెసిపీ అనేది. ఇది లెంతీ ప్రాసెస్ అయినా పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుంది. అదే ఆయిల్లో ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు వేసుకున్నాను. ఇది కూడా కడిగి ఒక 2 గంటలు ఆరబెట్టిన కరివేపాకు. ఈ పచ్చడి మనం కొంచెం పెరుగులో 1 కప్పు పెరుగులో ఈ పచ్చడి వేసి కలుపుకొని మంచిగా చట్నీలా కూడా తీసుకోవచ్చు అనమాట. బెల్లం ఇలాగా ఒకసారి ఒక పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని వడకట్టుకోండి. ఎందుకంటే నలకలు, రాయి, ఇసుక ఇలాంటివి అనేది బెల్లంలో ఎక్కువగా ఉంటాయి కదా, అందుకే వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న వేడివేడి బెల్లంలోనే ముందుగానే తీసిన చింతపండు పేస్టు గుజ్జు అనేది వాటర్ పోసి తీస్తాం కదండి, అది ఉడకబెట్టకుండా ఎండలో ఎండపెట్టుకోవాలి. ఎండలో ఎండపెట్టుకొని తర్వాత కరెక్ట్గా 1/2 kg చింతపండు గుజ్జు, ఎండలో ఎండపెట్టిన చింతపండు గుజ్జు అనమాట ఇది 1/2 kg.
వేడివేడి బెల్లంలో వేసేసి కలిపేసుకుంటే ఈలోపు ఇది అది కూడా మనకి కరెక్ట్గా మిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. మనకి గ్రైండర్ తిరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఇలా పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా వేపు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మిక్సీ చేసేసుకుందాం. వీలైనంత ముద్దగా మిక్సీ చేసుకోండి, ఎందుకంటే గ్రైండర్లో కన్నా ఇలా మిక్సీ చేసి వేసింది బాగుంటుంది, బాగా మిక్స్ అవుతుంది. ఇలాగ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి, ఇంకా మెత్తగా పెట్టుకోవాలండి వీలైనంత వరకు కూడా. చూసారు, ఇలా ముద్దగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ తర్వాత కరివేపాకు కూడా మిక్సీ పెట్టేసుకోండి. నేను ఈ కొలతలన్నీ కూడా రాసి క్లియర్గా ఏది ఎంత వేయాలనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇదివరకు మన పాతకాలంలో ఇలాగే పట్టుకునేవారు అనమాట అల్లం పచ్చడి, ఎంత కాలమైనా అలాగే ఉండేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు, ఉప్పు, కారం, మనం ధనియాలు పౌడర్ చేసాం కదండి అవి, ఇవన్నీ మనం వన్ బై వన్ గ్రైండర్లో వేసుకోవాలి కంపల్సరీ. ఇదివరకు అయితే చేతితో రుబ్బేవారు, ఇప్పుడు రుబ్బడానికి అవైలబిలిటీ లేదు అందరి దగ్గర గ్రైండర్సే కాబట్టి ఇలా గ్రైండర్లో వేసేసుకోవచ్చు. అన్నీ ఒకసారి వేయకుండా వన్ బై వన్ వేసుకుంటే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఒకవేళ ఇలా గ్రైండర్ తిరగని పక్షంలో కొంచెం ఈ బెల్లం చింతపండు కలిపిన ఉంది కదండి, అది బెల్లం పాకం అందులో వేసుకుంటూ మళ్ళీ కొంచెం ఇది వేసుకుంటూ అలా ఆల్ ఓవర్గా మొత్తం వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి కొలతలకి వాడాల్సింది వెయిట్ మిషన్ అండ్ కొలతగా తవ్వ అనేది పెట్టుకోవాలండి. తవ్వ అంటే ఒక 1/2 లీటర్ లోటా ఉంటుంది కదా, తవ్వ తెలియని వాళ్ళ కోసం నేను 1/2 లీటర్ లోటా అనేది చెప్తున్నాను. ఆ లోటా అయినా తీసుకోండి, తవ్వ తెలిసిన వాళ్ళు తవ్వ అయినా తీసుకోండి. అల్లం 1/2 కిలో, చింతపండు 1/2 కిలో, అండ్ వెల్లుల్లిపాయ 1/2 కిలో, అండ్ ఇంకేటొచ్చి కారము, తవుడు అంటే ఒక తవ్వ వేసుకోవాలి. అండ్ ధనియాలు కూడా ఒక తవ్వ, ఉప్పు ఒక 1/2 కిలో, అంటే పావు తవ్వ, అంటే తవ్వలు సగాన్ని పావు తవ్వ అంటారు. ఇవి కొలతలండి. ఇంకా మనకి కరివేపాకు అనేది మన ఆప్షన్ అనమాట. అన్నీ కంపల్సరీ కరెక్ట్ వెయిట్లో తీసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండర్లో వేసుకొని మధ్యలో ఒకసారి తిరిగినప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మంచిగా గ్రైండర్ అవుతుందన్నమాట పచ్చడి అనేది. మంచిగా ఇలాగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీలో వేసాం కాబట్టి ఆల్మోస్ట్ అంతా మెత్తగానే గ్రైండ్ చేసేసాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేది బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి గ్రైండర్ వేస్తున్నాం. ఈ ప్రాసెస్ అనేది మనకి మిక్సీలో అవ్వదన్నమాట, ఎందుకంటే మిక్సీ హీట్ అవ్వడం, బ్లేడ్లు విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. పచ్చడి గ్రైండర్లోంచి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ కంపల్సరీ 1 kg, 1/2 కిలో అల్లానికి కంపల్సరీ 1 కిలో వేరుశనగ నూనె పడుతుంది. తాలింపులో మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ బచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి తాలింపు మంచి దోరగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయితేనే బాగుంటుంది. అలా ఫ్రై అయిన దాన్ని ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆయిల్ చూడండి ఎంత ఎక్కువగా కనిపిస్తుందో, కానీ అంత ఆయిల్ ఉండదు, ఎందుకంటే పచ్చడి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సరిపడా ఆయిల్ వేయకపోయినా మనం పచ్చడిలో వేయించుకునే అల్లం వెల్లుల్లి కానీ సరిగ్గా వేపకపోయినా పచ్చడి అనేది పాడవుతుంది. మనం అన్ని కరెక్ట్ కొలతలతో వేస్తేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది, జ్యూసీగా. అండ్ చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట, చాలా మంచిది. ఇందులో మనం వేసింది ఏముంది, అల్లం వెల్లుల్లి అవే కదా. కానీ తీపి బెల్లం మాత్రం మీ చాయిస్ని బట్టి, మీ తీపిని బట్టే వేసుకోవాలండి. ఇంతని అంటే మ్యాక్సిమం ఒక కేజీ అల్లానికి, అర కేజీ అల్లానికి కేజీ బెల్లం కంపల్సరీ పడుతుందండి. అంతకు మించి తీపి అనేది బెల్లం తీపిని బట్టి అడ్జస్ట్ అవుతుంది. నాకు ఇక్కడ
1.25 బెల్లం పట్టిందండి అల్లం పచ్చడికి. చూసారు ఇంత వచ్చిందన్నమాట నాకు అల్లం పచ్చడికి. ఆయిల్ చూడండి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుని ఎలా ఉందో పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్.